హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అక్కడ ఏదో చేస్తుంది చూద్దాం. ఇప్పుడు మా అమ్మమ్మ అక్కడ జీడి పెట్టుకుంటుంది. కాలకు పోయి అడుగుదాం, వద్దని చెప్తా, వింటదో వినదో మీరు చూడండి లైవ్లో. ఆ జీడి పెట్టుకుంటానవా? నేను పొద్దున పెట్టుకోకంటినిగా. పెట్టుకోకంటే ఇవి పెడితే నొప్పి లాగుతాయి, బాగా నొప్పి. ఇక ఇక్కడ పెట్టిన కాసేపు అయితే పొక్కుతాయి. పొక్కితే పుండు అవుతుంది కదా, ఎందుకు పెట్టుకుంటాను మరి? పొక్కుతే పుండు కాదు. నేను పొద్దున కూలికి బొంగ పెట్టుకోకని చెప్పి పోయినా కానీ అర్థం పెడితే లాగుతుంది. ఇదే బాగా నీ సూది కూడా పని చేయదు. ఇది లాగుతుంది బాగా. ఏం లాగుతుంది? ఎంత నొప్పి లాగుద్దు కానీ పట్టుకోలేమో సూదులా పుట్టుతారు. ఎందుకంటే మరి సూదే జీడే. ఈ జీడితోటి రాసుకుంటాంది. పుండ్లు అయితే ఏమో. ఈ పుండు అయినా మానిపోద్ది. ఏంగా నొప్పి లాగుతుందా? మనకు తెలియదు పెద్దగా, అందుకే మనం కాళ్ళు నొస్తున్నాయట, నరాలు నొస్తుంటే ఈ జీడి పెట్టుకుంటే తగ్గుతుంది అని చెప్తాంది. నేను చూసి చెప్తా మళ్ళీ. తగ్గిందా, కాలు పుచ్చిపోయిందా, నొప్పి తగ్గిందా, ఏమైంది అన్నది మళ్ళీ మీకు చెప్తా. 2-3 రోజులు ఉంటే దాన్ని చెప్తా, అప్పుడే తగ్గది. మళ్ళీ పొద్దున ఇవి పెట్టుకోకంటే ఏం కాదు, ఈ పండ్లను కూడా తింటాలి, నీకు తెలియదు అని అంటుంది. ఈ పండ్లని ఎట్లా తింటాను? పండ్లు జీడి పండ్లు తింటారు. వీటికి పండు ఉంటుంది ఇంత తొడిమకు ఇవి తీసుకొని తినేది. తొడిమ ఇది తొడిమ. ఇది ఇది ఎత్తుంటుంది. దీనికి ఇంత పండు ఉంటుంది. కొద్దిగా ఇక్కడ ఆడికి తీసుకొని తింటే కమ్మగా ఉంటాయి. ఇటుకు ఇట్టే ఉంటాయి. అమ్మాని ఉంటుంది జీడి పండు. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? బాగా నేను గిన్నె ఉండి తీసి పోయి నరికి. మరి నీకు జీడితో పడుతుందా? పుండ్లు అయితే అటగా. పుండు అయితే అవుతుంది కానీ అయినా పోతాయి. నొప్పి లాగుద్దా? నొప్పి లాగుద్ది. చాలా మంది నేనే కానీ అమ్మలైనా పెట్టుకుంటాను. చిట్టపొట్ట అనాలి. పెట్టినప్పుడు చిమ్మ అనాలి. పెడతా అంటే కాసేపు ఉన్నాక అంటాయి. చిమ్మ గుంజుకుంటా అన్నట్టు. నొప్పినా? మాడ గుంజుతుందంటే దానికి పెట్టాలి. జీడి పెట్టాలి దానికి. పీకుతా ఇప్పుడు బాగా లేదు, బాగా పీకుతా.